ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏలూరు పార్లమెంటు పరిధిలో మీరు ఒక బీసీ కులం నుంచి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, అంటే యాదవ కమ్యూనిటీ నుంచి. యాదవ కమ్యూనిటీలో ఇంత పెద్ద స్థాయికి నాన్నగారిలాగా మంత్రి కావటం కావచ్చు, మీలాగా ఎంపీ స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు చాలా అరుదుగా తక్కువ మంది కనపడుతుంటారు. రేపు నుంచి మీరు ఫేస్ చేయబోయేదంతా కూడా సోకాళ్ళు అగ్రకులాలుగా చెప్పే వేరే కులాల వాళ్ళతో వాళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఏ కులం అయినా ఎవరైనా కూడా మనం మాత్రం మన పని మనం చేసుకుంటా ముందుకెళ్ళిపోతే, మనం కరెక్ట్గా ఉంటే, మనం ప్రజలకి మంచి చేసి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఏం చేసినా దేవుడే పైన దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో చాలా కీలకమైన హిస్టారికల్ ఇష్యూస్ రెండు ఉన్నాయి. ఒకటి కొల్లేరు, రెండు ఆ పక్క పోలవరం, ఆ పక్క గోదావరి నది, ఈ పక్క చారిత్రాత్మకమైన కొల్లేరు. ఈ రెండింటి నడుమున్న కాన్స్టిట్యున్సీ మొత్తం మీదే. ఈ రెండు కూడా ఇప్పుడు సమస్యలు వలవలో. ఒకప్పుడు చాలా చరిత్రాత్మకం, ఎంతో హిస్టరీ, పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్టుగా ఇప్పుడు మారిపోయింది. అవునండి. యాక్చువల్లీ ఈ రెండు చాలా కొన్ని సమస్యలు ఉండడం వాస్తవం. కానీ గత ప్రభుత్వంలో స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఏటీఎంలా వాడుకున్నారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సరిదిద్దుకుంటూ పోలవరం తొందరగా అయ్యేటట్టు ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి నేను కూడా రేపొద్దున్న గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తోడుంటూ అటు పోలవరం సమస్యలు, ఇటు కొల్లేరు సమస్యలు, ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో అదే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అంటే మీకు తెలుసు, అక్కడ రీహాబిటేషన్ కావచ్చు, అక్కడ పునరావాసాన్ని కల్పించడం కావచ్చు, అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయడానికి R&R ప్యాకేజ్ దాదాపు 50,000 కోట్లకు పైగా కావాలి. అవి అంతా ఇవ్వాల్సిందంతా కూడా కేంద్రమే. ఇంతవరకు కేంద్రం నుంచి ఫండ్స్ సరిగా రావటం లేదు. అది ఫండ్స్ రానప్పుడు చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, లేకపోతే మీరైనా, ఇంకొకళ్ళైనా పూర్తి చేయటం అనేది కల్లా. మీ హయాంలో ఒకవేళ రేపు ఎంపీ అయితే పూర్తి చేస్తామన్న నమ్మకం మీకుందా? పాలిటిక్స్ పక్కన పెడితే నిజాయితీగా మాట్లాడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తున్నాను కాబట్టి నాకు ఆయన గోల్ అయితే ఒకటే, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకి, రాష్ట్రానికి అంకితం చేద్దామని. సో ఆయన ఏదైతే వేలో వెళ్తున్నారో ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయడానికి ఆయన ముందుకు వెళ్తున్నారు. అదండి, చాలా కాలం నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్ లో ఉండిపోవడానికి కారణం నిధుల సమస్య. నిధులు సక్రమంగా వస్తే ఈ పాట గ్రామాలను ఖాళీ చేసేయటం, వాటర్ స్టోర్ చేయటం, ప్రాజెక్ట్ డ్యామ్ అంతా కంప్లీట్ అయింది, స్పిల్వే మొత్తం కంప్లీట్ అయింది. కానీ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇతర ఏదైతే వాటర్ స్టోర్ చేయడానికి కావాల్సిన మిగిలినవన్నీ కూడా కంప్లీట్ కాలేదు. ఆ నిధులు తీసుకురావడం ప్రయత్నాలు చేస్తారు. ఐల్ గివ్ మై ఫుల్ అండి. అవసరమైతే నేను అక్కడే ఉండి జాగ్రత్తగా రావాల్సిన నిధులను రోజు డైలీ బేసిస్ ఫాలోఅప్ చేసుకుంటా. నేను అలానే కొల్లేరు సమస్యలు కూడా డైలీ బేసిస్ ఫాలోఅప్ చేసుకుని మంచి జరిగేలాగా నేను ముందుకెళ్తాను. కొల్లేరు సమస్యల గురించి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది.